గుడ్ మార్నింగ్. వసతులన్నీ బాగున్నాయా? ఎగిరెగిరిని ఎండుటాకు ఏనుగు కాలు కింద పడ్డట్టయింది. 24 గంటల్లో నువ్వు బొక్కలో పెడతానన్న ఆసామి నేనే అని నీకు తెలుసు. కానీ 12 గంటల్లోనే నిన్ను ఎలా పెట్టేస్తానన్న సంగతి నీకు తెలియదు. అదే నీ వీక్ పాయింట్. నీ పోలీసు లాకప్ నుంచి కొన్ని క్షణాల్లోనే మేము బయటికి రాగలం. కానీ మా పొలిటికల్ లాకప్ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అందుకని కోర్టులో అన్నీ ఒప్పించుకో. జడ్జి నోట్లో తీర్పు వచ్చే లోపల నిన్ను బయట తీసుకొస్తాను, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, ఊరి చివర బంగ్లా ఒకటి ఏర్పాటు చేసి నీ ఆడతనానికి నేను మొగదిక్కుగా ఉంటాను. I will kill you. ఊరుకోండి. భూమిలో ఉన్న పులి దగ్గర చిన్న పిల్లోడు కూడా దూరంగా మాట్లాడతాడు. ఆ విజయ్ ఎవరు అనుకున్నారు? సింహం మీద ఎక్కిన దుర్గమ్మ. దాని చెయ్యి దగ్గర మెడబెట్టి దాన్ని తిడితే ఊరుకుంటుందా? ఆఫీసర్ గారు, తొలి వార్త ఈయన పీక ఊడిపోయి పోయారనే వచ్చింది. ఇంటి మీద జెండా కూడా దించేశాం. అది వదిలేసిన బుర్రని నువ్వు తినేసేలా ఉన్నావురా బాబు. చిచి దరిద్రం, మీ బుర్ర నేను ఎందుకు తింటాను? దానికి వేరే వాళ్ళు వస్తున్నారు. ఎవరు? పై నాయకుడు మన గవర్నమెంట్ మీద చెకింగ్ పంపుతున్న కేంద్ర పార్టీ బృందం. అవునండి, మన గవర్నమెంట్ మీద అపోజిషన్ వాళ్ళంతా మీటింగ్ వేసుకుని అతని కంప్లైంట్ చేశారు. ఆయన వాళ్ళ మాటలు నమ్మి ఈ బృందాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీదే మన గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది. నేను జర్నలిస్ట్ చంద్రనండి. ఇది మీరు వీళ్ళందరి ద్వారా ఎంక్వైరీ చేస్తే తెలియదు మీకు. వీళ్ళందరూ వాడు తొత్తులండి. యూర్ ఆల్ ప్లీజ్ కీప్ పాయింట్. వాడు తినగా మిగిలింది పడేస్తే బ్రతికే వాళ్ళండి వీళ్ళందరూ. వీళ్ళెందుకు చెప్తారండి వాడి గురించి బ్యాడ్ గా? మీకేం కావాలో నన్ను అడగండి, నేను చెప్తాను. దేకో భాయ్, నువ్వు జర్నలిస్ట్వి, నీ మీద మాకు గౌరవం ఉంది. నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే అది ఉగ్రవాదం అవుతుంది. మా నిబంధనల ప్రకారం చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది. हमें क्या करना है हमें अच्छी तरह मालूम है. आप बाहर जाइए. మీ డెసిషన్ కోసం మా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఏంటి కేకలేస్తున్నావు? కేకలేస్తా, నీకు అనవసరం. నేనంటే గౌరవం లేదా? నువ్వు పదవిలోకి వచ్చాక గౌరవం పోయింది. ఏ మిస్టర్, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాం. ఈ ఆంజనేయులు ఏదో అంటించే ఉంటాడు. ఓకండి, తాగారనుకుంటారు. నువ్వు రావే. ఢిల్లీ వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఇక్కడ పరిశీలిస్తే మీరు చేస్తున్నది అన్యాయమది తెలిసింది. ये तो बहुत दुखी की बात है. आप जैसे इंसान लीडर बनने के काबिल नहीं है. అందుకని మీకు మీరుగా రాజీనామా చేయండి. లేకపోతే ఆ నిర్ణయం ఏదో మేమే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి ముఖర్జీ గారు. కలకత్తాలో ఉన్న హోటల్ బుడేల్ ఇంటర్నేషనల్ మీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. బీనాదేవి గారు డైమండ్ సెట్ మీ జాతకం చూసే చేయించింది. మీరు తాజ్మహల్ వెనకాల రెస్టారెంట్ కోసం అప్లై చేశారే, 175 ఎకరాల యమునా నది పర్రా మీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. ప్యారేలాల్జీ, చండీగఢ్లో ఉన్న బల్బుల ఫ్యాక్టరీ రేపటి నుంచి మీదే. సీతారామయ్య గారు, కంగారు పడకండి. ఇది కాకుండా అద్దంకిలో ఉన్న 60 ఎకరాల మామిడి తోపు మీ కాబోయే అల్లుడు కట్నంగా ఇవ్వడానికి రెడీగా ఉంది. అసుల్ ఖాన్ గారు, మీరు ఐరన్ లెగ్ అని ఇంగ్లీష్ పిక్చర్ తీసి రిలీజ్ అవ్వక బాధపడుతున్నారు కదా, దాన్ని అమెరికా వచ్చి కొనిపించాను. ఢిల్లీలో మే విన్నదానికి ఇక్కడ విన్నదానికి సంబంధమే లేదు. నిజానికి మీ మీద ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఎవరినైనా కూడా. మీరు ఇలాగే ఉండేలా మేము ఏర్పాటు చేస్తాంగా. మిమ్మల్ని కాదంటే అసలు ఆ కేంద్రమే ఉండదు. వీళ్ళెందరూ ఎందుకు చేస్తున్నారు దేవుడి లాంటి మనిషిని? మీరేం బాధపడకండి. మీ మీద మంచి రిపోర్ట్ కేంద్రానికి మేము ఇవ్వదలుచుకున్నాం. आप जैसे नेक इंसान को पाकर हमारा जन्म धन्य हो गया. ఇంతకీ మన ప్రియతమ నాయకులు నందనవర్మ గారికి నాకు గొడవలు ఉన్నాయని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు ఆయన్ని నా స్టేట్ లో ఒక్క 3 రోజులు పర్యటించేలా చేస్తే ఇక్కడ చెప్పుకునే మాటలన్నీ ఆగిపోతాయి. ఓకే.
గుడ్ మార్నింగ్ ఇన్ టుడేస్ హెడ్లైన్స్ అమ్మా ఇంగ్లీష్ వార్తలు మన వార్తలు ఏమైనా వస్తున్నాయి చూడమ్మా. అలాగే ఇండియా ఎంటర్స్ ఇంటూ సెమీఫైనల్స్ ఇన్ డేవిస్ కప్ యాజ్ పర్ నాన్న ఈ న్యూస్ మందే. మన రాష్ట్రంలో పర్యటించడానికి మన నాయకులు శ్రీ నందన వర్మ ఆనందంగా అంగీకరించారు. వస్తాడు, ఎవరి కోసం వస్తాడు? ఆయన 3 రోజులు రాష్ట్రం అంతా అధికారికంగా పర్యటిస్తారని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. చాలు చాలు, ఆ 3 రోజులు చాలు. అంతకు ముందే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పార్టీ బృందం సభ్యులు 5గురిని శ్రీ నందన వర్మ పార్టీ నుంచి బహిష్కరించారు. ఏంటి? ఎందుకు? అదే నాన్నా, మొన్న నీ దగ్గరకు వచ్చారే కేంద్ర పార్టీ బృందం, వాళ్ళని పార్టీ నుండి తీసేశారంట. ఎందుకు 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 అడిగామా? ఏమో నాన్నా, మీరు పెంగులు ఇచ్చినట్టు తెలిసిపోయిందేమో. ఈడెక్కడి నుంచి వచ్చాడు రా బాబు? కింద రేడియోలైన వచ్చానండి. మిస్టర్ నందనవరం గారు 23వ తారీఖున మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారా? వెల్కమ్ వెల్కమ్ అయ్యా. ఎటకారా అడగండి, ఆయన ఊరికే రావడం లేదు, ఏదో మంచి ప్లాన్ మీద వస్తున్నాడు. వచ్చినట్టే వస్తాడు, ఆ రిబ్బన్ కత్తిరింతాడు, ఈ రిబ్బన్ కత్తిరింతాడు, చివరికి మీ పదవి కూడా కత్తిరించి గోసులు వేసుకుపోతాడు. ఊరేటప్పుడు కూడా ఊగుతారు ఎందుకండి? ముందేం చేయాలో ఆలోచించండి. అవును సార్, ఆయన వచ్చేది ఇక్కడ ఫంక్షన్ లో రిబ్బన్ కట్ చేయడానికి కాదు, మీ పదవినే కట్ చేయడానికి వస్తున్నట్టుగా ఢిల్లీలోని కొన్ని వర్గాల ద్వారా నాకు తెలిసింది. మీ దగ్గర రాజీనామా తీసుకుని ఇంకో కొత్త నేతను పెట్టాక ఆయన వెళ్తారు. వెళ్తారు. ఆయన ఇక్కడి నుంచి ప్రాణాలతో వెనక్కి వెళ్తే నా రాజీనామా తీసుకెళ్తారు. ఈ పర్యటన అయ్యేలోగా ఆయన ప్రాణాలు తీసి ఆయన శవాన్ని కేంద్రానికి నేను పంపిస్తాను, ప్రత్యేక విమానంలో.